పరిపాలన ఎలా ఉందని మీరేం చెప్తారు? దరిద్రంగా ఉంది, ఒక మాటతో చెప్తాను. ఎందుకంటే అన్ని హామీలు ఇచ్చి పనులు చేస్తుంటే ఏమి ఇచ్చాడు చెప్పు ఆయన? అలా ఇచ్చాడని చెప్పు. ఇచ్చిన ఇంటికి పంపిస్తున్నాము, అన్నా క్యాంటీన్ ఇచ్చిన మాటలు ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టాడు. ఎవరు తింటున్నాడు అక్కడ? 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. ఎక్కడ? అన్నా క్యాంటీన్ చూస్తే ఒకసారి మీరు తింటే తెలుస్తుంది ఆ బాధ ఏంటంటే. చెప్పుకుంటూ సరిపోద్దా? మళ్ళీ సూపర్ 6 హామీలో భాగంగా మహిళలకు ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. జగన్ ఇవ్వలేదు, ఇంటికి వచ్చి ఆడబెట్టిందేగా భిక్ష వీళ్ళందరికీ. లేకపోతే వాడు వచ్చి ఎక్కడో తీసుకోమని చెప్తాడు. వచ్చి ఎవడిచ్చాడు? ఆడిచ్చాడా? ఇంటికి తీసుకొచ్చి చెప్పండి. గత ప్రభుత్వంలో కాదండి, ఒక నిమిషం. గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు తీసాడు. దేనికి తీసాడు? ఆడు మనుషులు కదా, వాళ్ళు బతకొద్దా? చేశాడు మాటలు చెప్పడమే, పనులు జరగాలి. అక్కడ పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. రాష్ట్రంలో ఖజానా ఖాళీగా ఉంది. దానికి ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం. అంత ముందర కరోనా టైంలోనే ఇచ్చాడుగా, పథకాలు ఇచ్చాడుగా. ఆర్థిక విధ్వంసం జగన్ ఎందుకు చేశాడు? ఆర్థిక విధ్వంసం జగన్ ఎందుకు చేశాడు? కరోనాలో 2 సంవత్సరాలు కరోనా వస్తే ప్రపంచం మొత్తం ఆర్థిక విధ్వంసం అయింది. జగనే చేశాడు. అంటే జగన్ ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పట్లేదే. ప్రజలకు పథకాలు ఇచ్చాడు, అదేగా చేసింది. జగన్ ఆర్థిక విధ్వంసం చేశాడు, రైటే. అదేంటి? ప్రజలకి పథకాలు నువ్వు వచ్చింది దాని మీద కదా. ఆర్థిక విధ్వంసం ఏముంది దాంట్లో? అది కాదు, ఆర్థిక విధ్వంసం ఏం కాదు. అది జస్ట్ అది నువ్వు పథకాలు ఇస్తానన్నావు. నీకు తెలుసు 1,20,000 కోట్లు అవుతుందని సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాలు ఎంత అవుద్ది అంటే మొత్తం 6 లక్షల కోట్లు అవుతుంది. 6 లక్షల కోట్లు అవుతుంది. ఆల్రెడీ నీకు అప్పు ఉందని తెలుసు. నువ్వు చెప్పిందే కదా 14 లక్షల కోట్లు ఉందని. అంటే 20 లక్షల కోట్లు అప్పు. అది ఆర్థిక విధ్వంసం అవుతా? నువ్వు ఎట్లా సరి చేస్తావు? నువ్వు ఆల్రెడీ సంవత్సరానికి 50,000 కోట్లు ప్రజలకు పంచిపెడితేనే ఆర్థిక విధ్వంసం అంటివే. ఏం చేశాడు? నువ్వు రుజువు చేయలేదు. ఆర్థిక విధ్వంసం అన్నాడు. ఏం చేశాడు అది చూపించాడు. నువ్వు ఇప్పుడు మొన్న ఈయన అమిత్ షా గారు వచ్చి నేను ఈ 6 నెలల్లో 3 లక్షల కోట్లు ఇచ్చానన్నాడు. అంటే మా ప్రభుత్వం 3 లక్షల కోట్లు ఈ 6 నెలల్లో ఇచ్చిందంతే. ఈ 3 లక్షల కోట్లు నువ్వేం చేసావు? ప్రజలకు రూపాయి ఇవ్వలేదు. రోడ్లు అంటావా? ప్యాచ్ వర్క్ వేసావు. ఫుల్ రోడ్లు వేయలేదు, ప్యాచ్ వర్క్ చేసావు. ఒక పెన్షన్ ఒకటి ఇస్తాం. శాలరీలు, గవర్నమెంట్ శాలరీలు కూడా వచ్చి 3 నెలలు ఇచ్చా, కానీ తర్వాత నుంచి నువ్వు ఇవ్వటం మానేసావు. సరిగ్గా వాళ్ళు ఏడుస్తున్నారు. దాని పేరు అంగన్వాడీ వాళ్ళకే ఇవ్వట్లేదు నువ్వు. నీ చేతిలో వాలంటరీ వ్యవస్థ కూడా లేదు. వాళ్ళకి ఒక 100 కోట్లు అవుతుంది అనుకుంటే వాలంటీర్లు కూడా లేరు. తీసేసావు వాళ్ళకి 100 కోట్లు అవుతుంది అనుకుంటే వాళ్ళని తీసేసావు. నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వాళ్ళకి ఇస్తూ, గ్రామ సచివాలయం వాళ్ళకి ఇస్తూ, ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 10వ తరగతి 5వ తరగతి ఇచ్చేసాడు. 10వ తరగతి 15వ తరగతి ఇచ్చేవాడు. వాళ్ళకి ఇస్తూ వీళ్ళకి శాలరీలు పెంచి అన్నీ ఇచ్చాడు. మళ్ళీ పథకాలు నెలకి 3 పథకాలు తీసుకున్నారు కాదవునా? అన్ని ఇస్తూ ఆయన ఆర్థిక విధ్వంసం ఏం చేశాడు? నీ దగ్గర లెక్కలు చూపించచ్చుగా. ఆర్థిక విధ్వంసం ఏం చేశాడు? ప్రజలకు ఇవ్వడమేగా చేసింది. అది ఆర్థిక విధ్వంసమా? మాట్లాడితే ఆర్థిక విధ్వంసం. గాడిలో పెడతాం, మేము గాడిలో పెడతాం. ఏం గాడిలో పెడతాం? నువ్వు గాడిలో పెట్టేవాడితే రేపులు ఎందుకు జరుగుతున్నాయి? లాండ్ ఆర్డర్ని సరి ఎందుకు చేయట్లేదు? ఇంకా ఎందుకు జరుగుతున్నాయి? అది గాడిలో పెట్టడమా? గాడిలో పెట్టడం అదే ఆర్థిక విధ్వంసం జరుగుతుంది. మాట్లాడితే అక్కడికి వెళ్ళాడు దావోస్ వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టేస్తాం మేము, ఈ 2 సంవత్సరాలు పెట్టేస్తాం. చేపలు పట్టుకు వెళ్ళి అమరావతిలో చేపలు తవ్వుతున్నారు. 5 సంవత్సరాల ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ ఏం చేయలేదు. అమరావతి సరే ఓకే కాదనట్లే, నీళ్ళు వచ్చినాయి. వర్షాకాలం వస్తేనే కదా నింది. అది ముప్పు ప్రాంతం కాబట్టే కదా. అది వర్షాకాలం వచ్చినా అంటే ఎండాకాలంలో అది ఎండిపోవాలి. వాటర్ ఎందుకు ఎండిపోలే? 20 మీటర్ల ఎత్తున 20 రోజుల నుంచి తవ్వుతుంటే ఇంకా నీళ్లు తగ్గలేదు. ఇంకా అది కృష్ణానదిలోకి వెళ్తారు. చేపలు 50 కిలోలు వచ్చినాయంట. ఇంకా రేపు పొద్దున ఏదో పిల్లలు తవ్వుతాడు, తవ్వుతాడు. తవ్వితే ఏం జరిగిద్ది? సరైన టైంకి వర్షం పడుతుంది. అప్పుడు ఏమవుతుంది? నీళ్ళు వెళ్ళిపోతాయిగా. అది లోతట్టు ప్రాంతం కాదు అది ఇట్లా ఉంటుంది, డౌన్కి ఉంటుంది. 3 అడుగులు తవ్వగానే నీళ్ళు వచ్చేస్తాయి. కృష్ణానది పక్కన ఏదన్నా హైట్లో పెట్టుకోవాలి. ఇట్లా చేస్తాడు. అన్ని గ్రాఫిక్స్ వర్క్లు అన్నా చేస్తాడేమో. ఆ బిల్డింగ్లు కట్టచ్చు ఆయన కళ అక్కడ తిరగాలని. అది ఒకటి చేస్తాడేమో. చేస్తే ఏం ఉండదు ఆయన దగ్గర. అన్ని డమ్మా బుష్ మాటలే. రేపు నాకు తెలిసి గవర్నమెంట్ రేపు 20 ఏళ్ళు 90% ఎలక్షన్ వచ్చింది అనుకో. అందుకని ఈయన ఏమంటే పిచ్చోళ్ళు అంటే ఏంటో అనుకుంటారు, కానీ పిచ్చోళ్ళు అంటే జమిలీ ఎలక్షన్ అంటే మొత్తం దేశం మొత్తానికి ఒకసారిగా నా ఒక్కడికి రావు, నాకు 29లోనే వస్తాయి అంటే ప్రజలు పిచ్చోళ్ళు చేద్దామనా? నీ ఒక్కడికి స్పెషలా? నువ్వు కూటమిలో ఉన్న స్పెషలా? నాకు అదే కామెడీ వచ్చింది. అంటే
జమిలీ ఆయన టార్గెట్, మోడీ టార్గెట్ మొత్తం ఒకసారి ఎలక్షన్ జరగాలి. నీవు ఒక్కడికి వ్యవహార చేశాడా? గవర్నమెంట్ అంతా వేస్ట్ అనమాట. ఎవరికి ఇస్తారు? అందరికి సగం సగమే వేసేది. ఏది వేసినా సగం సగమే. కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇయ్యరు. ఏ పథకమైనా అంతే. ఇచ్చే 2 పథకాల్లో సగం ఇస్తారు, సగం ఇయ్యరు. కదమ పథకాలు అసలు ఇయ్యలేరు. పథకాలు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అప్లై చేసుకొని తీసుకుంటే భయం అవుతుంది అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. టైం పెట్టిద్దా? జగన్ గవర్నమెంట్లో అదే బడ్జెట్ అదే ప్రవేశపెట్టారు. వాళ్ళు పథకాలు బాగానే ఇచ్చాడు. అందరికి అన్ని పథకాలు ఇచ్చుకుంటా కూడా పరిపాలన బాగానే చేశారు. ఇప్పుడు అసలు పథకాలు ఇవ్వట్లేదు, పరిపాలన చేయట్లేదు. వేల కోట్లు అప్పులు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి ఆ డబ్బులన్నీ? ప్రజలకు చేరట్లేదుగా. ఇటువరకు గవర్నమెంట్కి ఏమన్నా అచ్చు గుద్దుకున్నారా ఏంటి? ఇప్పుడు వీళ్ళు గుద్దుకోపోవటానికి అది కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2 సంవత్సరాలు. అయినా అందరికి పథకాలు ఇచ్చాడు, అందరూ హ్యాపీగా బతికారు, అందరూ శుభ్రంగానే జరిగినాయి. అది దీనికంటే 10 రెట్లు ఎక్కువ విపత్తు అది. అయినా కానీ పరిపాలన కరెక్ట్గా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీ కేడర్ ఏం తక్కువ లేదు, కేడర్ ఉంది. కానీ జనాలకి భయప్రాంతాలు చేసి బయటికి రానికుండా చేస్తున్నారు, అంతే. ఏం లేదు. ఆ టైం వచ్చిన రోజు కట్టలు తెచ్చుకొని ప్రవాహమే వచ్చింది. అంటే ఇప్పుడు మరి ఇలా 2029 పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుంది అంటారా? పుంజుకుంటామేంటి? ఆల్రెడీ పుంజుకున్న వాటి ఓటు శాతం తక్కువేం లేదుగా. మనకే ఓటు శాతం ఉంది. దానికి దీనికి 20 లక్షలు తేడాయే. అంతేగాని ఓట్లు ఏమి లేవనే లేదు. ఓటు శాతం మన ఒక్క పార్టీకి ఓటు శాతం దానికంటే 20 లక్షలు తేడా. ఈ 3 పార్టీలు కనిస్తే అంత ఉంది, మన ఒక్క పార్టీకి అంత ఉంది. బాగుంది, బాగా చేస్తున్నారు. ప్రాబ్లమ్స్ లేవు, ఎటువంటి సమస్యలు లేవు, అన్నీ బాగా ఉన్నాయి. హైవే రోడ్లు కానీ ఇవి కానీ మార్కెట్ అంతా బ్రహ్మాండంగా ఉంది. ఇంతవరకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అన్నీ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా పథకాలు రావట్లేదు. ఫలితా అంటే వచ్చినట్టు ఇస్తున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం కొన్ని గ్యాస్ బండ్లు ఇస్తున్నారు కదా. తర్వాత ఏమో ఎడ్యుకేషన్ కొన్ని చూస్తారు బాగానే. కాలేజ్ కొత్తవి వచ్చాయి, పిల్లలందరికీ బాగుంది. ప్రాబ్లం ఏం లేదు మనకి. అంటే నిదానంగా అయితే ఒకసారి చేయలేరు కదా. ఇవాళ అసలు అందరికీ పనులు వస్తున్నాయి. ఇంకా వేరే స్టేట్ నుంచి కూడా వస్తున్నారు కదా జనం. అందువల్ల ప్రాబ్లం లేదు, బాగుంటుంది. ఇంకా కంటిన్యూ చేసుకుంటే డెవలప్మెంట్ బాగుంటుంది, ఎంప్లాయ్మెంట్ కూడా బాగుంటుంది. సార్ ఇప్పుడు మరి చూసుకుంటే అమరావతి పూర్తి చేస్తామని సీఎం గారు అన్నారు. అవును, అంటే ఫండ్స్ అవి వచ్చినాయి కదా చాలా వరకు. దగ్గర మీకు 1,00,000 కోట్ల దాకా ఫండ్స్ వచ్చాయి కనుక స్టార్ట్ చేస్తారు, వర్క్ జరుగుతుంది. అలాగే పోలవరం కూడా మన 100 మెషిన్స్ వచ్చినాయి, వర్క్ జరుగుతుంది. టైం పడుతుంది, మీకు 27-28 కానీ కంప్లీట్ అవ్వదు. ఇది కనుక అమరావతి కనుక మనకు పూర్తి అయితే ఎలాగుంటుంది అంటారు? బాగుంటుంది అంటే త్రూఅవుట్ ఇండియాలోనే #1 పొజిషన్ ఉంటుంది, 100% అలా జరుగుతుంది. కానీ చేయొచ్చు, అతను కూడా చేయొచ్చు. కానీ అతను ఏంటంటే గైడెన్స్ లేదు మెయిన్కి జగన్కి. ఎవరో అంతా దానివల్ల కొంత అతను చెబుతున్నాడు. అతను 3 రాజధానులు నినాదం. అది 3 కష్టం అండి. డెవలప్ అనేది అంతా చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ ఇది చేశాడు, రేపొద్దున ఇంకోసారి ఎలా చేయాలి? ఒక దాని మీద డిపెండ్ అయితే అక్కడే ఉంటుంది, కానీ ఇంకో చోట రాదు కదా. అదే హైదరాబాద్ రాజధాని కంప్లీట్ అలా ఉందనుకోండి, మనం ఇవాళ ఇలాగే ఉండేది. ఇప్పుడు ఇది అమరావతి అయిందనుకోండి, త్రూఅవుట్ ఇండియా ఏపీ మొత్తం అవుతుంది కదా. దాని లింకప్ దాని మీద ఉండదు. ఈ పథకాలు అమలు చేయాలంటే ఖజానాలో కొంచెం ఖాళీగా ఎందుకు కదాలి? అప్పుడు జగన్ చేయలేదంటే అప్పుడు ఆ దగ్గర ఖజానా ఉందా? అప్పుడు ఉంది ఆ దగ్గర. బాగా ఇచ్చేసాడు, అప్పుడు ఎలా ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా ఖాళీ చేశాడు అందుకోసం. నేను చెప్తాను, వీళ్ళేం చేశారేంటి? వీళ్ళేం చేశారా? ఎవరికా నీకు ఇచ్చాడా? అదే 150 ఇచ్చాడు, 50 అందరికి ఇవ్వాలి ఇచ్చినప్పుడు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు పచ్చిపెట్టలేదాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున పోరాడతాను ప్రజల్లోకి వస్తాను, ఎలా ఉండబోతుంది అంటారేంటి? వస్తున్నారు చూడాలి ఎలాగ ఉంటుందని. వస్తే మరి ఇప్పుడు ఇలా రావటం వల్ల వైఎస్ఆర్ ఈ పట్టు వస్తే మళ్ళీ ఆడే వస్తాడయ్యా. ఎవరు? జగనే వస్తాడు. ఏంటి అంతే వస్తాడు. ఇప్పుడు జనాల మీద వ్యతిరేక వచ్చేసింది అప్పుడేని. ఎవరు చూసినా అమ్మపోతులు తిడుతున్నారు. విద్యా వ్యవస్థ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఏం నాశనం, సర్వనాశనం అయిపోయింది స్కూల్. మళ్ళీని ఆ శుభ్రం చేశాడు, మళ్ళీ నాశనం చేశాడు. ఇప్పుడు అంటే అది అంటాడు, ఇది అంటాడు. ఉండే కొద్ది ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండవు, తీసేస్తారు. అన్ని ప్రైవేట్ స్కూల్కి ఎత్తున్నాడు వీడు. వైసీపీ కార్యకర్తలని నాయకుల మీద దాడులు చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ అంటున్న మాట. మరి వాళ్ళు చేసినవి ఏంటన్నా? 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చేసింది అదేగా. ఒకటే కూడా నెరవేర్చుకోకుండా అన్నీ ఇచ్చామన్నారు, ఏమీ ఇవ్వాలి. వైన్ షాపులు మద్యపాన నిషేధం అన్నారు. ఎన్ని సంవత్సరాల మీద? 5 సంవత్సరాల మీద ఎన్ని మద్యపాన నిషేధం చేశారు? అటు కాంట్రాక్టర్లకి వాళ్ళు బాగుపడాల, వీళ్ళ కింద తీసుకున్నారు వైన్ షాపులు. తీసుకుని ప్రతి ఒక్క రూపాయి వీళ్ళే తినేశారు. ఫోన్పే లేదు, గూగుల్ పే లేదు, అసలు ఆన్లైన్ పేమెంట్ అనేది లేదు. డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? ఒక మద్యం బాటిల్ తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా 13 రూపాయలు అయితే
మామూలుగా లేవు. అంతకుముందు ఆ 13 రూపాయలు కూడా 4 రూపాయలు అనేది ఎవరైతే టెండర్ వేస్తారో ఆ టెండర్ పర్సన్కి వెళ్ళేది. ఆ 13 రూపాయల బాటిల్ని వీళ్ళు 200 డిమాండ్ చేసి అమ్మి ఒక్కొక్క బాటిల్ నుంచి 185 రూపాయల దాకా తీసుకుని ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది? ఒక మధ్యతరగతి 500-600 పనిచేసే అతను రోజు 180 రూపాయలు చొప్పున నెలకి ఎంత కాడికి గవర్నమెంట్ అనేది తినేసింది ఒక వ్యక్తి దగ్గర నుంచి. వీళ్ళు ఇచ్చిన పథకాలు ఏమి ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వాల. వీళ్ళంతా రోడ్లు వేయలేదు, అసలు డెవలప్మెంటే లేదు. రాష్ట్రంలో రాజ్యాంగం నడవట్లేదు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, ఆయన రెడ్ బుక్తో భయపెడుతున్నాడు, దాడులు చేస్తున్నారంటూ విమర్శిస్తుంది వైసీపీ. మరి ఇప్పటిదాకా ఎన్ని కేసులు పెట్టారన్న? వైసీపీ హయాంలో 5 సంవత్సరాలు చూసుకుంటే ఇప్పటిదాకా ఎన్ని కేసులు ఎంతమంది మీద పెట్టారు? మరి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు, ప్రతిపక్ష స్థాయి ఆయన జైలుకి వెళ్ళాడు, నెల రోజులు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారిని అసలు ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు అంటే తొక్కేస్తారు, వైసీపీ పార్టీని అంటే తొక్కేస్తారు. అలాంటి పార్టీ కూడా ఆయన రోడ్డు మీద పడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్టేజ్ ఎక్కడ, ఆయన రేంజ్ ఏంటి? ఆయన్ని వాళ్ళు రోడ్డు మీద పడుకోబెట్టారు వీళ్ళు తీసుకొచ్చి. మరి వీళ్ళు చేసింది బాగుందా? వీళ్ళు చేసిన గవర్నమెంట్ అనేది సవ్యంగా చేస్తే వీళ్ళు ఇంకోళ్ళు చెప్పగలిగే వాళ్ళు అవుతారు. వీళ్ళు చేయకుండా వేరే వాళ్ళకి ఎలా చెబుతారు వీళ్ళు?